హాయ్ అండి. ఈరోజు వీడియో డెలివరీ అయిన తర్వాత బాలింతలు చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెలివరీ అయిన తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఫస్ట్గా, కొంతమందికి బ్రెస్ట్ ఎక్కువగా లావుగా ఉండి పాలు గడ్డ కట్టేసి పాలు ఇవ్వలేకపోతుంటారు కదా వాళ్ళకి. నెక్స్ట్, ఫ్లాట్ నిప్పల్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాట్ నిప్పల్స్ని ఎలా మనము ముందుకు తెచ్చుకోవాలి, ఇంకొకటి క్రాక్ నిప్పల్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా తగ్గించుకోవాలనేది నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని నేను చేసిన అదే సారీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవేంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా, బ్రెస్ట్ ఎక్కువగా ఉండి పాలు గడ్డ కట్టేసి పిల్లలకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాటిని ఎలా మనం తగ్గించుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. పిల్లలకి పాలు తాగడానికి కష్టంగా ఉంటుంది కదా, బ్రెస్ట్ గడ్డ కట్టేసినప్పుడు లావుగా ఎక్కువగా ఉండడం వల్ల అలా ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బ్రెస్ట్ పంప్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రెస్ట్ పంప్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని బ్రెస్ట్ పంప్ అంటారు, ఫీడింగ్ పంప్ అంటారు. ఇది మెడికల్ షాప్స్లలో అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో మీకు ఇంకొకటి కూడా చెప్తున్నానండి, పాలు ఎక్కువగా ఉండి గడ్డ కట్టేసిన వాళ్ళు మాత్రమే దీన్ని యూస్ చేసుకోండి. పాలు లేని వాళ్ళు మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేయచ్చని దీన్ని తీసుకోకూడదు. పాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యూస్ చేసుకోవాలి. దీన్ని ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది ఉంది కదా, ఈ రౌండ్ సర్కిల్ అనేది మన బ్రెస్ట్కి అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. ఇలా ఉంది కదా బ్రెస్ట్, ఇది మన బ్రెస్ట్ అనుకోండి. దీనికి ఇలా పెట్టాలి. చూడండి, ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయకూడదు, ఇలా మాత్రమే ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మాత్రమే గాలి మన బ్రెస్ట్ అనేది గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు మాత్రమే దీంట్లోకి మిల్క్ అనేది వస్తుంది. ఇలా మిల్క్ అనేది మనము పిండి పడేయాలి. పిండి పడేసిన తర్వాత కొంచెం బ్రెస్ట్ అనేది మెత్తబడుతుంది. అప్పుడు పిల్లలకి పాలు తాపించడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా తొందరగా లాచ్ చేస్తారు. అలాగే కాకుండా కొంతమందికి నిప్పల్ అనేది చాలా లావుగా ఉంటుంది. లావుగా ఉండడం వల్ల తాగడానికి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మనం తీసుకోవాల్సిన వస్తువు ఏంటి కూడా నేను చూపిస్తాను. దాన్ని నిప్పల్ షీల్డ్ అంటారు. ఆ నిప్పల్ షీల్డ్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. దీన్ని నిప్పల్ షీల్డ్ అంటారు. ఇలా ఉంటుంది, చూడండి. ఈ నిప్పల్ షీల్డ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఇది వెరీ సాఫ్ట్గా ఉంటుంది. ఇలాంటివి తీసుకోకండి. నేను ఫస్ట్లో తీసుకొని దీనివల్ల యూజ్ ఏం లేదు. దీంట్లో ఇంకొక టైప్ ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. అది తీసుకోవడం వల్ల బ్రెస్ట్కి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇలా బ్రెస్ట్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇలా పెట్టుకోవాలి బ్రెస్ట్కి. ఇలా పెట్టుకోవడం వల్ల నిప్పల్ అనేది దీంట్లోకి వస్తుంది కదా. అప్పుడు దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి, స్మాల్, మీడియము, మీడియం నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది. మీడియము, ఎల్, ఎక్సెల్ ఉంటాయి. ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళు సైజ్ దీన్ని తక్కువగా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల నిప్పల్ అనేది దీంట్లోకి వస్తుంది. దీనికి హోల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మన బ్రెస్ట్కి ఫిట్ చేసుకున్నప్పుడు పిల్లలు అనేది పాలు ఈజీగా తాగుతారు. ఇది ఎందుకు వద్దుంటున్నానంటే, ఇది తీసుకోవడం వల్ల పిల్లలు తాగేటప్పుడు ఏమవుతుందంటే, ఇలా పిల్లలు పాలు చీకినప్పుడు ఇది ఇలా వచ్చేస్తుంది. అదే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉన్న తీసుకున్నప్పుడు బ్రెస్ట్కి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇలా ఫిట్ అవ్వడం వల్ల పిల్లలు పాలు ఈజీగా అనేది తాగేస్తారు. దీన్ని యూజ్ చేయొచ్చు. నిప్పల్ షీల్డ్ అంటారు. ఇది మెడికల్ షాప్స్లో అవైలబిలిటీ ఉంటుంది, లేదా ఫస్ట్ క్రయాన్లో మీకు ఇంకా వెరైటీస్ ఉంటాయి. వాటిల్లో ఇంకా చాలా, అంటే ఎక్కడెక్కడో వెతికే కన్నా దాంట్లో అయితే మీకు ఫాస్ట్గా దొరుకుతుంది. ట్రై చేయండి ఇది తీసుకొని. నిప్పల్ లావుగా ఉన్న వాళ్ళు, పాలు ఎక్స్ప్రెస్ చేయాలన్న వాళ్ళు ఇది తీసుకోండి. నిప్పల్ లావుగా ఉన్న వాళ్ళు ఈ నిప్పల్ షీల్డ్ తీసుకోండి. చూసారు కదా, వీటిని యూజ్ చేసుకుంటూ పిల్లలకి పాలు అనేది ఈజీగా ఇవ్వచ్చు. ఇంకొకటి ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్లాట్ నిప్పల్స్. ఆ ఫ్లాట్ నిప్పల్స్ అనేవి చాలామంది కాదండి, 100లో 30% మాత్రమే ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లాన్ని నేను కూడా ఫేస్ చేశానండి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్లాట్ నిప్పల్ అనేది చాలామందికి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా కొంచెం వీటిని నివారించుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. ఇది మన బ్రెస్ట్ నిప్పల్ అనుకోండి. ఇది ఫ్లాట్ నిప్పల్ అని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా,
ఇలా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా. ఇలా లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది కదా. కన్ఫామ్ అయినప్పటి నుంచి దీని చుట్టూ ఆమ్లం అనేది అప్లై చేస్తూ ఇలా మెల్లగా ఫ్రంట్‌కి లాక్కుంటూ ఉండడం వల్ల కొంచెం అనేది ముందుకు వస్తుంది. అంతేకాకుండా డెలివరీ అయినప్పుడు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండడం వల్ల కూడా ఫ్రంట్‌కి వస్తుంది నిప్పలనేది. అంతేకాకుండా మనం వీటికి సిరంజ్ కూడా యూజ్ చేయొచ్చు. సిరంజ్ యూజ్ చేయడం వల్ల కూడా రిజల్ట్ ఉంటుంది. సిరంజ్ ఈ సిరంజ్ అనేది మన బ్రెస్ట్‌కి చూడండి. మన బ్రెస్ట్‌కి ఇలా పెట్టేసి ఇలా లాగినప్పుడు బ్రెస్ట్ నిప్పల్ అనేది కొంచెం ముందుకు వస్తుంది. దీనికి ఇద్దరి సపోర్ట్ ఉంటే కొంచెం బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మనంతకు మనం లాక్కున్నప్పుడు మనకు పెయిన్ అనేది వస్తుంది కాబట్టి వదిలేస్తాము. అదే పక్క వాళ్ళు లాగినప్పుడు కొంచెం ఆ పెయిన్ అనేది మనం తట్టుకోగలుగుతాము. ఇది మనం పిల్లలకి పాలు తాపిచ్చే ముందుగా ట్రై చేస్తే నిప్పలు బయటకు వస్తుంది. అప్పుడు పిల్లలు పాలు తాగుతారు. వీటన్నిటిని యూజ్ చేస్తూ పిల్లల్ని మనం పాలు తాగించుకున్నప్పుడు వాళ్ళు చీకడం వల్ల ఇది అనేది తొందరగా ముందుకు వస్తుంది. వీటన్నిటితో రావడం కన్నా పిల్లలు మన చీకారంటే తొందరగా ఫ్లాట్ నిప్పల్ అనేది బయటకు వస్తుందండి. కొంతమందిలో తొందరగా వస్తుంది. కొంతమంది పిల్లలు పాలు తాగడం వల్ల కూడా వస్తుంది. అంతేకాకుండా మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే కదా. వీటిల్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే నాకు వన్ సైడ్ మాత్రమే ఫ్లాట్ నిప్పల్ ఉంది. ఇంకొక సైడ్ లేదు. రైట్ సైడ్ మాత్రం నిప్పల్ లేకుండా ఉండేది ఫ్లాట్‌గా. లెఫ్ట్ సైడ్ బాబుకి ఫస్ట్ బాబుకి అయితే పాలు తాపించుకున్నాను. అలా 3 మంత్స్ వరకు మాత్రమే తాపించుకోగలిగాను. దాని తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వచ్చే సైడ్ కూడా బాటిల్ నిప్పల్ ఉంటుంది కదా. ఆ బాటిల్ నిప్పల్ పెట్టి తాగిస్తూ వచ్చాను. అలా తాపించడం వల్ల వచ్చే సైడ్ కూడా బాబు 3 మంత్స్ వరకు చీకగలిగాడు. అలా చీకడం వల్ల తనకి పెయిన్ అనేది బుగ్గలు అనేది పెయిన్ ఉంటాయి కదా. అలా పెయిన్ ఉండడం వల్ల తను తాగడం మానేశాడు. 3rd మంత్ నుంచి పాలు మానేశాడు. దాని తర్వాత పాపకనేది కూడా సేమ్ ప్రాబ్లమే ఎదురైంది మళ్ళీ. కానీ పాపకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నేను అసలు పాలనేవే లేకుండా ఉన్నాయి. దానికి ఒక రీజన్ అనేది ఉంది. ఆ రీజన్ ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలా ఉండడం వల్ల నేను పిల్లలకనేది పాలు తాపించుకోలేకపోయాను. ఫస్ట్ బాబుకైతే అలా జరిగిపోయింది. సెకండ్ పాపకి పాలనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అలా తక్కువగా ఉండడం వల్ల పిల్లలకి కూడా నేను సెకండ్ పాపకు కూడా 3 మంత్స్ వరకే తాపుకోగలిగాను. కానీ మనం అనేది వాళ్ళని తాపించుకున్నప్పుడు ఎటు సైడు నిప్పలైతే ఫ్లాట్‌గా ఉంటుందో అటు సైడు పిల్లల్ని తాపించుకోవడం వల్ల తొందరగా నిప్పలనేది బయటకు వస్తుంది. నేను చెప్పిన వాటన్నింటిని ట్రై చేయడం కన్నా పిల్లల్ని తాపించుకోవడం వల్ల ఇంకా తొందరగా ముందుకు వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కంపల్సరీ చూసాను దీని రిజల్ట్. నన్నే చూసుకున్నాను నేను. ఎందుకంటే పాపని 3 మంత్స్ వరకు తాపాను. ఫ్లాట్‌గా ఉన్న సైడు వేళ్ళలో లెక్క పెట్టుకొని చెప్పొచ్చు 3-4 టైమ్స్ తాపుకోగలిగాను. అలా తాపుకోవడం వల్ల కొంచెం అనేది ముందుకు వచ్చింది నాకు రిజల్ట్ అయితే వచ్చింది. కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఫేస్ చేస్తుంటారు కదా చాలామంది. నేను హాస్పిటల్లోనే చూసాను ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసేవాళ్ళని చాలామందిని. నేను పాపని నెక్స్ట్ టైం విజిట్‌కి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ మంత్ తర్వాత విజిట్‌కి రమ్మని చెప్పారు. విజిట్‌కి వెళ్ళినప్పుడు పాపకు పాలిస్తుంటే ఒక ఆమె వచ్చి నన్ను అడిగింది, ఇలా మా పాప డెలివరీ అయింది. తనకి నిప్పల్స్ అనేవి లేవు. మీ పాపని ఇస్తావా? తాపించుకొని ఇస్తాను అని అడిగింది. నేను చెప్పాను సేమ్ ప్రాబ్లం నాకుంది. నా దగ్గరే నా పాప తాగట్లేదని. ఇలా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా. అందుకని ఈ వీడియో చేస్తే కొంతమంది కన్నా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందని చేస్తున్నాను. చూసారు కదా. నేను చెప్పిన విధంగా ఫ్లాట్ నిప్పలు ఉన్న వాళ్ళు ట్రై చేయండి. కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా క్రాక్ నిప్పల్స్ ఉంటాయి కదా. క్రాక్ నిప్పల్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకి నిప్పలు ఉంటుంది కదా. నిప్పల్ మొత్తం అనేది నోట్లోకి పెట్టాలి. నిప్పల్ చుట్టూ ఉన్న బ్లాక్ ఏరియా ఉంటుంది కదా, అది కూడా లోపలికి పెట్టినప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. పిల్లల్ని సరిగ్గా ల్యాచ్ చేయడం వల్ల కూడా క్రాక్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల క్రాక్స్ రాకుండా ఉంటాయి. పిల్లలు ఈజీగా పాలు తాగేస్తారు. క్రాక్స్ రావడానికి రీజన్ ఏంటంటే పిల్లలు సరిగ్గా తాగకుండా కొరుకుతూ ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు క్రాక్స్ అనేవి వస్తాయి. అలా రాకూడదు అంటే నేను చెప్పాను కదా, నిప్పల్ అనేది పూర్తిగా మనం లోపలికి అనేది పెట్టాలి. అలా పెట్టినప్పుడు
వాళ్ళు ఈజీగా తాగగలుగుతారు. మనకు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. క్రాక్స్ వచ్చి చీము కారుతూ పుండైపోయి ఉంటాయి కదా, వాళ్ళది నిప్ కేర్ అనే ఆయింట్మెంట్ యూస్ చేయొచ్చు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆ హీల్ అనేది కొంచెం తగ్గుతుంది. అలా ఉన్నప్పుడు పిల్లలకి పాలు ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా, ఈ ఆయింట్మెంట్ యూస్ చేసి నేను మీకు ముందుగా చూపించాను కదా నిప్పల్ షీల్డ్ అని, ఆ నిప్పల్ షీల్డ్ని యూస్ చేయొచ్చు. ఆయింట్మెంట్ అప్లై చేసిన తర్వాత నిప్పల్ షీల్డ్ అనేది మనం బ్రెస్ట్కి పెట్టుకొని బేబీకి పాలు అనేది ఇవ్వచ్చు. కొంచెం కంట్రోల్ అయ్యేంత వరకు ఆ క్రాక్స్ అనేవి. ఆయింట్మెంట్ యూస్ చేసి ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. యూస్ చేసిన 10-15 మినిట్స్ తర్వాత పాలు అనేది ఇవ్వచ్చు. అలా తగ్గిన తర్వాత మళ్ళీ పూర్తిగా మనము బేబీకి పాలను తాపించుకోవచ్చు. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే నేను చెప్పిన విధంగా నిప్పల్ అనేది పూర్తిగా పెట్టి ఇవ్వడం వల్ల దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, నిప్పల్ క్రాక్స్ని. చూసారు కదా, ఈ వీడియో కన్నా మీకు ఎంతో కొంత యూజ్ అయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మరి తెలియని వాళ్ళకి అనేది ఈ వీడియో షేర్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. అలా నాలాగా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, ఫ్లాట్ నిప్పల వల్ల కానీ, బ్రెస్ట్ గడ్డ కట్టినప్పుడు కానీ, క్రాక్స్ వచ్చినప్పుడు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అనేది మీ వరకు రీచ్ అవుతాయి. నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.